మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, గొప్ప దేవ, సృష్టికర్తన మా గొప్ప యేసయ్య, నిన్ను కొనియాడుతూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ యుగములకు పూర్వముందున్న దేవ, యుగ యుగాలుండే సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన మా ప్రభువు నీ కొందనాలు. ఈ దినము ప్రభా, ప్రపంచంలో ఉన్న దేవ అనాగరికుల కొరకు, వస్త్రహీనులుగా ఉన్నవారి కొరకు, సువార్త వినిపించబడలేని వారి కొరకు, వారికి సువార్త వినిపించబడలాగున నరక్ష భక్షకులు రక్షణ కొరకు, ఇంతవరకు యేసు దేవుడని ప్రపంచంలో ఎచ్చోట ఏ ప్రజల్లో ఇంతవరకు వినలేదో అటు వారు వినలాగున రక్షణ కార్యము వారిలో జరిగించున్నాయి. యెహోవా ఈరే అనే ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో తోడుగా ఉండిన నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావనికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావనికి, నీ బంధనను స్థిరముగా చేసి, నీ బంధనను స్థిరముగా చేసి, నిరతము నల్లరారెడు మా ప్రభువా, నిరతము నల్లరాడే మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, వింతల కృపాంబుకి అగు దేవా, వింతల కృపాంబుకి అగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీ సాక్షాత దాత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు, నీ సాక్షాత దాత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు, మెరసెను నామదిలో నా దేవా, మెరసెను నామదిలో నా దేవా, మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను.
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము చదువుకుందాం. 3వ వచనం నుంచి, ఎవడైనా వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకునేలా తను తానే మోసపరుచుకొను. ప్రతివాడు తాను చేయ పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we aid every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులైన అన్యజనులైన వారు ప్రభువుని మమ్మల్ని ప్రేమించి దేవుని వర్తమానం వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము, మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాము. దేవుని కృపలో యెహోవా ఈరే అనే లైవ్ యూట్యూబ్ పరిచర్యలో మరొక పర్యాయము పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మరొక పర్యాయం ఉండడానికి సహాయం చేసిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని గత దినంలో మనము విన్నాం. ఇప్పుడు 2వ వర్తమానాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. ఒకని భారములొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకొనెను. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ 2వ వర్తమానము 2వ మాటను ఏం మాట్లాడుతున్నాడు? మొదట, సహోదరులారా, ఏ తప్పిదములైనను చిక్కుని ఎడలా ఆత్మ సంబంధం మీలో ప్రతివాడు తాను శోధింపబడే తన విషయమే చూసుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రమ్మని మొదటి వర్తమానం విన్నాం. 2వ వర్తమానంలో పౌలు వారికి మొదటగా ఏం చెప్పాడంటే, ఎవరైనా తప్పిదమ్మ చేస్తే, ఏ సమస్య చిక్కుకున్నట్లుగైతే వాళ్ళని మంచి దారికి తీసుకొని సాత్వికమైన మనసుతో వారిని ప్రేమించి, వారిని ఆదరించి, వారిని క్షమించి, వారిని మనము చేర్చుకొని వారికి దేవునికి ప్రేమ చూపాలనేది పౌలు తెలియజేస్తూ వచ్చాడు. 2వ వచనంలో ఏం చెప్పాడంటే, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చిడి. రెండోది పౌలు ఏం చెప్తున్నట్టే, ఒకని భారము ఒకరు భరించాలి. యేసుప్రభువారు కూడా క్రీస్తు నియమమును, యేసుప్రభువారు కూడా మన భారమును భరించి సిలువలో తన ప్రాణాన్నే మన కొరకు త్యాగం చేసినట్లుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడై తిరిగి లేచినట్లుగా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని యేసుప్రభువారు దైవత్వములో కలిగిన వారిలో కానీ, మనుషులకి కానీ, ప్రతి విశ్వాసి కానీ, ప్రతి సేవకుని కానీ, నామకార్థ క్రైస్తవులు విశ్వాసులు అనుకొని ఆయన విరోధంగా బ్రతుకుతున్న వారి విషయంలో కానీ, కనుక ఆయన్ని వ్యతిరేకంగా ఉన్న వారికే కానీ ఆయన ఒకని భారములొకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ప్రపంచంలో ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట స్పష్టముగా చెప్పగలుగుతూ ఉన్నాడు. కనుక అనేక మంది ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఒకరి భారములు ఒకరు భరించాలి అనేది చాలా మరి కొదువుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుకున్నాం. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ గలవారై ప్రేమతో నొకరినొకడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొని వాళ్ళను ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన రాస్తూ మీరు సమాధానమును బంధము చేత ఐక్యము కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందుకు శ్రద్ధ గలవారే ఒకరినొకడు ప్రేమతో సహించి ఒకరినొకడు ప్రేమతో క్షమించి దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను కనుక ఖైదీనైన నేను చెరసాల్లో ఉంటూ కూడా పౌలు ఈ విషయాన్ని ఒకరి భారములు ఒకడు భరించాలని కూడా పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని కూడా రాసినట్లుగా మనం చదువుకుంటూ వచ్చాం. కనుక ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యంలో మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో గమనించినట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులకు మాదిరిగా ఉండి ఈ రీతిగా ఆయన చక్కని ఉద్దేశాన్ని మన ముందు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 10వ వచనం, యేసు అతను చూచి స్నానం చేయువాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారాయనను, తన్ను అప్పగించు వారిని ఎరుగుని గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. ఇంకా చూసినట్లుగైతే ప్రభు ఒక మాట చెప్తూ వచ్చాడు, నేను చేసినట్లుగా మీరును ఇలాగూ చేయుడి అనే మాటను కూడా చదువుకుందాం. చూడండి యేసు ప్రభువారు ఆ మాటను శిష్యులకు ఏ రీతిగా వారిని హెచ్చరిక చేశాడనేది మనం చదువుదాం. ఆరో వచనం, సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవనెను. సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులను నా తలను కూడా కడుగుమని అతనితో చెప్పెను. గమనించారా? కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ ఇంకేం చెప్పారో చూడండి. 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసిదని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరును ధన్యులగుదురు. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వాడిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమినెత్తును. గమనించారా? యేసు ప్రభువారు తన శిష్యులకు సేవ చేస్తూ వారి పాదములు కడుగుతూ వారి పాదములు తుడుస్తూ మీరు ఒకరికి ఒకడు ఇలాగూ చేయడి, ఒకరి భారమును ఒకడు భరించుచు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే 2వ పేతురు పత్రికలో 1 పేతురు పత్రికలో యేసు ప్రభువారు ఎటువంటి మాదిరికరమైన జీవితమును ఆయన మన కొరకే ఉన్నాడో మనం చదువుదాం. చూడండి 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు వారి ఎడల ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూద్దాం. 20వ వచనం, తప్పిదములకు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదరక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను.
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకే ఆయన బాధపడి మన కొరకే మనము తన అడుగుజాడలో నడుచుకోవాలని మనకు మాదిరించి, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన దూషింపలేదు. ఆయన న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొని మన పాపము కొరకే ఆయన మ్రాను మీద మరణించి తిరిగి లేచి నీకు నాకు మాదిరిగా ఉండే దేవుడు ఎవరు అని మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకని భారములొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎడలా తన్ను తానే మోసపరుచుకుని, ఎవడైనా వట్టివాడై ఉండి నేనే గొప్పవాడినని తన్ను తాను గొప్ప చేసుకుని ఎలా తన్ను తాను మోసము చేసుకునేవాడుగా ఉంటాడు అనేది యేసు ప్రభువారు స్పష్టంగా చెప్తూ ఇంకేం చెప్పారు చూడండి, ప్రతివాడు తాను చేయి పని పరీక్షించి చూచుకొనవలను, అప్పుడు ఇతన్ని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను. గమనించారు, ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల. వట్టివాడు అంటే ఎన్నిక లేని వాడై ఉండి నేను ఎన్నికైన వాడును, నేను గొప్పవాడినని తను తాను గొప్ప చేసుకున్నవాడు ప్రభువుకి అంగీకారము కాదు. చూడండి, ఆయనకి అంగీకారమైన వారు ఎవరు? 1 కొరింథీ 1:26 చూసినట్లుగైతే ఆయనకి అంగీకారమైన వారు ఎవరు? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు అతిశయింపకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచడం లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడం లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకే లోకములో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలముగా వీరందరూ కూడా బలహీనంగా ఉన్న వారిని, దేవుడు జ్ఞానం లేని వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎన్నికైన వారు చూడండి, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఆయన ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు. ఇంకా మనం గమనిస్తే చూడండి, రోమపత్రికలో ఆయనకి అంగీకారంగా ఆయన కొరకు బ్రతికి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కొరకు జీవించేవారు ఎవరు అని మనం గమనిస్తే రోమపత్రిక 8వ చూడండి 30 ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచువాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందుని కూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటినీ అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢుగా నమ్ముచున్నాను. గమనించారా? అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక
8వ అధ్యాయంలో 31 నుంచి 39 వచనాలు చదివాను. ఇవి దేవుని ఏర్పాటులో ఉన్న వారి జీవితంలో దేవుని ఏర్పరచబడేవాడు నేరం మోపువాడు ఎవడు, నీతిమంతులు చేసేవాడు దేవుడే, శిక్ష విధించేవాడు ఎవడు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచేవాడు కూడా ఆయనే, దేవుని కుడిపార్శ్వమున నీ నా కొరకే విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్త ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. క్రీస్తు ప్రేమ నుండి శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఖడ్గమైనా ఎవరైనా ఆయన ఏర్పరచుకున్న వారిని దూరం చేసేది ఈ లోకంలో ఎవరూ లేరు. మనం గమనించినట్లయితే ప్రధానులైన, అధికారులైన, దూతలైనను, ఎత్తైన, లోతైన, సృష్టింపండి ఏది కూడా దేవుని ప్రేమ నుండి ఆయన చేత ఏర్పరచబడిన వారిని దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఈ మాట రాస్తూ, ఒకని భారములు ఒకడు భరించుచు ఎన్ని చూడండి, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకుని. కనుక ఇంకా గమనిస్తూ, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలను, అప్పుడు ఇతన్ని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవాలి. యేసు ప్రభువారు ఎవరికీ భారం లేడు. నిజమైన సేవకుడు ఎవరికీ భారం ఉండడు. నిజమైన విశ్వాసి ఎవరి మీద ఆధారపడడు. తను పిలిచిన దేవుని మీదే ఆధారపడతాడు. ఆత్మ సంబంధమైన దేవునితో పిలువబడిన సేవకుడు ఎప్పుడు తాను గొప్పవాడినని, ప్రజల చేత పొగుడుకోవాలని, ప్రజల చేత ఆరాధించబడాలని, ప్రజల చేత మెప్పు పొందాలని ఆశించడు. నిజమైన విశ్వాసి ఆ జీవ గ్రంథమందు రాయబడిన దేవుని సేవకుల పేర్లు కలిగిన వారు కానీ, జీవ గ్రంథమందు రాయబడిన పరిశుద్ధులు కానీ వారు ఎప్పుడు కూడా ఒట్టివారుగా ఉంటారు. ఎన్నికైన వారుగా తన గురించి తాను గొప్ప చెప్పుకోరు. వారెప్పుడు తన బరువు తానే భరించుకుని వారు ఉంటారు. వారెప్పుడు ఇతరులకి సహకారులుగా ఉంటారు, ఇతరులకి మేలు చేసేవారుగా ఉంటారు. కానీ ఇతరులు ఎదుట ఏ రోజు కూడా తునీకరింపబడి వారుగా ఉండరు. ఎట్లా ఉంటారంటే తమ్మును తాము వారు పరీక్షించుకునే వారుగా ఉంటారు. కనుక అతిశయం అనేది వారి జీవితంలో ఉండదు. ప్రతివాడు తన బరువు తానే భరించుకున్న వాళ్ళను కదా. కనుక ప్రతి నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు ఎవరి మీద ఆధారపడతాడంటే సృష్టికర్తైన దేవుని మీద మాత్రమే ఆధారపడి వారు ఉంటారు తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరి మీద వాళ్ళు ఆధారపడి ఎవరు మెప్పును, ఘనతను, ఎవరు డబ్బును, ఎవరు బంగారాన్ని, ఎవరు భూమిని లేదు. పక్షంగా దానికి ఒక ఆయన వచ్చాడు హైదరాబాద్ హెబ్రోన్లో, అయ్యా ఈ స్థలం ఉంది, నేను దేవుని మందిరికి ఇవ్వాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, వద్దొద్దు నేను అంగీకరించను, నేను ప్రార్థన చేస్తానని చెప్పి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా ఆయన పలుమారులు వచ్చి అతన్ని బలవంతం చేసిన ద్వారా ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు, ఆ స్థలము నాకు అవసరము, రాను దినాల్లో పరిచర్య కొరకు ఉపయోగపడుతుంది కనుక అతను ఇస్తుంది కనుక నువ్వు అంగీకరించు అని చెప్పి ప్రభు మాట్లాడినప్పుడు అతని దగ్గర నుంచి కొంత డబ్బు తిరిగి ఆ వ్యక్తి అప్పాజీ గారే కొంత డబ్బు ఇచ్చి అతన్ని కొన్నట్లుగా, రిజిస్ట్రేషన్ భక్ష్యం గారికి చేసినట్లుగా, ఆ రీతిగా దేవుని సేవ కొరకే ఉపయోగపడుతుందని చెప్పి తన బంధువులు ఎవరు అడ్డగించకూడదని ప్రభువు తనతో మాట్లాడినప్పుడు ఆ స్థలమును పరిపూర్ణంగా దేవుని పని కొరకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. భక్ష్యం గారు దేవుని చిత్తాన్ని కలిగి దాన్ని అంగీకరించినప్పుడు ఈరోజు ప్రపంచమంతటి కొరకే హెబ్రోను, హైదరాబాద్లో హెబ్రోను ప్రార్థనా మందిరము దేవుని సేవ కొరకే ఉపయోగపడినట్లుగా మనం గమనిస్తున్నాం. అక్కడే ఉన్న ఆ స్థలంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థలము నాకు కావాలని ఉదయం వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం వచ్చారు. కనుక భక్ష్యం గారు పేరులో ప్రార్థనలో ఉన్నారు. కానీ చివరికి సాయంత్రము ఆయన 7-8 గంటల్లో మరలా వచ్చినప్పుడు ఆయన గౌరవించి ఆయనతో మాట్లాడినప్పుడు, ఏంటి సార్ ఎలాగొచ్చారంటే, నాకు పలాని స్థలం కావాలి అని అడిగినప్పుడు, తీసుకోండి సార్, కానీ అక్కడికి వెళ్ళారంటే మీరు చనిపోతారని భక్ష్యం గారు చెప్పినప్పుడు, నాకొద్దు, నా కొరకు ప్రార్థన చేయు, నేను వెళ్తానని చెప్పి ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ రీతిగా దైవం భక్ష్యం గారిని ఆయన దేవుని దైవజనుడని, ఆయన నిజమైన సేవకుడని, ఆయన దేవుడు తనతో ఉన్నాడని గ్రహించి భక్ష్యం గారు మీటింగ్లు పెట్టిన దినాల్లో తనకి ఏమేమో అవసరమో అవన్నీ కూడా
అతడు దేవుని పని కొరకు పంపించినట్లుగా సాక్ష్యాలు వింటూ వచ్చాం. కనుక తన జీవితంలో ఈ లోకంలో ఎంతోమంది దేవులు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు ఉన్నారని ఎన్టీ రామారావు గారు తెలుసు. కానీ నిజదేవుడు యేసుప్రభువారే అని ఆయన అంతరంగంలో యేసుప్రభువారిని ప్రేమించేవాడుగా అతడు భక్సింగ్ గారి ఎదుట తాను దేవుని పని కొరకు త్యాగం చేసిన వాటి విషయంలో భక్సింగ్ గారు గ్రహించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా గొప్పవారుగా, మనము ఎన్నికైన వారంగా, లేదా తాను అతిశయించుకున్న వారుగా కనుక మళ్ళీ మనము ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర వాళ్ళ మెప్పును ఘనతను కోరాలని ఎప్పుడు ఆశించేవారుగా, ఇతరులకి భారముగా ఉండకూడదు, ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు. వారి ద్వారా మనం బతుకుతున్నాము అని ఈ లోకంలో ఏ మనుషుని మీద, ఏ సహవాసం మీద, ఏ సంఘం మీద, ఏ సంస్థ మీద, అత్తవారి మీద, కన్నవారి మీద, లేదా ప్రాణ స్నేహితుల మీద కూడా ఆధారపడకూడదు. భక్సింగ్ గారిని దేవుడు సేవ పిలిచినప్పుడు ఆయన చెప్పాడు, నీ యొక్క సొంత ప్రణాళికలు ఏవి చేసుకోవద్దు, నేను చెప్పిన పని మాత్రమే నువ్వు చేయాలి అని. కనుక నీ తండ్రి ఆస్తిని నువ్వు అంగీకరించొద్దు, నీకేమి కావాలో నన్ను అడుగు, నేను చెప్పినట్లుగా నా మాట విను అంటే భక్సింగ్ గారు ఆయనతో ఒక నిబంధన చేసుకుంటూ వచ్చాడు. ఆ రీతిగా దైవజనుడు భక్సింగ్ గారు చివరి సమయం వరకు కూడా తన సేవా జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తను పిలిచిన దేవుని మీదే ఆధారపడుతూ వచ్చాడు. తన తోటి సేవకులకు కానీ, అక్కడున్న పని చేసిన వారు కానీ, తను ఎవరికే కానీ భారముగా లేడు. తన ఆహారము కానీ, తన వస్త్రము కానీ, తనకి ఏమి కావలసిన అవి ప్రభువునే అడిగేవాడు. కడవరికి ఆయన సమాధి కార్యక్రమం కూడా దేవుడే ఆ సమాధి కార్యక్రమం కావలసినవన్నీ కూడా వాడుకున్నట్లుగా మరి లేఖనాల్లో, ఆయన పుస్తకాల్లో మనం గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుందంటే, ఎవడైనా వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకుని. నువ్వు చెప్తాను, నిజమైన దేవుని సేవకుడు, నిజమైన విశ్వాసి ఎవరి మీద ఆధారపడడు, ఎవరి ద్వారా మోసపోవడానికి ఇష్టపడరు. ఇంకా మనం గమనిస్తే ప్రతివాడు తాను చేయని పనిని పరీక్షించుకోవాలను. వారు చేసే సేవ కానీ, సంఘము కానీ, సువార్త కానీ ఏది చేసినప్పుడు కూడా, ఏ మాట్లాడినప్పుడు కూడా శత్రువుల ఎడల కూడా, కీడు చేసిన వారి ఎడల కూడా నేను వారికి అన్యాయం చేస్తున్నానా అని పరీక్షించుకునే వారుగా ఉంటారు. మేలే కీడునే అనిపిస్తారు కానీ వారికి తమ్మును తాము పరీక్షించుకుని నిర్దోషులుగా దేవుడు అగపడేవారుగా ఉంటారు. ఇంకా మనం గమనిస్తే అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగు. ఇతరులను బట్టి మనం ఎప్పుడు ఘనతను పొగడుతను కోరుకోవడం కాదు, కానీ మనము దేవుని దృష్టిలో, పరిచర్యలో, సంఘంలో, గృహంలో, వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఇష్టకరంగా ఉంటున్నామా లేదా అనేది మనమే పరీక్షించుకొని ప్రభువును బట్టి ప్రభువునందే అతిశయించాలి తప్ప ఈ లోకంలో ఎవరి ఎదుట మనము అతిశయించుకున్న వారంగా ఉండకూడదు. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి. ప్రతివాడు నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు భారమును ఒకడు భరించేవాడు ఉంటాడు. కనుక తాను తగ్గించుకునేవాడు ఉంటాడు. తాను ఇతరులకి మేలు చేసేవాడు ఉంటాడు. తాను ఎవరికి భారముగా ఉండడు. చేతనైతే ఇతరులు తనకు బాధ పెట్టిన ఆ బాధను, ఆ కీడును, ఆ నష్టాన్ని భరించేవాడుగా ఉంటారు. యేసుప్రభువారిని నమ్ముకున్న యేసుప్రభు జీవితం కూడా పిలాతు ఎదుట కానీ, హేరోదు ఎదుట కానీ, కనుక పరిసయ్యుల ఎదుట కానీ, అక్కడున్న సద్దూకాయలు, పరిసయ్యులు ఆయనకి రాత్రి వారు తీర్పు తీర్చినప్పుడు కూడా వాళ్ళ యూదుల కులాచారముగా ఎన్ని పరిస్థితులు ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఎవరికి ఆయన బాధ పెట్టినట్లుగా కడవరికి ఆయన సిలువలో 6 గంటల సమయము ఆయన వ్రాలాడుతూ వచ్చినప్పుడు ఆయన హింసించి ఆయన దూషిస్తే ఆయన గురించి చెడ్డగా మాట్లాడిన వారి విషయంలో కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిరువురు కనుక వీరిని క్షమించుడి అని ఎవరికి ఆయన భారము లేకుండా తానే శిక్షను అనుభవించేవాడుగా ఉన్నాడు. కనుక నిజమైన దైవ సేవకులు
నిజమైన పరిశుద్ధులు జీవ గ్రంథమందు ఏ సేవకుని పేరు ఉన్నదో, ఏ విశ్వాసుల పేర్లు ఉన్నాయో, ఎవరు ఆయనకి ఇష్టకరం బతుకుతారో తన బరువు తానే తన కష్టాన్ని తానే అనిపిస్తారు. ఇతరుల చేత నిందలు, శ్రమలు, కష్టాలు, ఏ బాధలు వచ్చినప్పుడు కూడా తమ్మును తాము క్రీస్తు నిమిత్తము సహించుకొని, తగ్గించుకొని, సాత్వికము కలిగి ప్రభువుకు తను తాను అప్పగించేకొని వారుగా ఉంటారు తప్ప ఎవరికే కానీ వారు హాని చేయరు, కీడి చేయరు. ఎవరికే కానీ వారు భారముగా ఉండరు. కనుక ఇది ఎవరి నియమం అంటే క్రీస్తు నియమము. ప్రభు యేసు క్రీస్తు వారు శిష్యుల పాదములు కడిగి నేను చేసినట్లుగా మీరును ఒకరికి ఒకడు ఇలాగ సేవ చేయండి అని వారికి మాదిరికరమైన జీవితాన్ని యేసు ప్రభు వారు ఉన్నారు. అపోస్తలుడు పౌలు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నిజమైన దేవుని సేవకులుగా, పరిశుద్ధుల అనే వారిని చూసి విరోధంగా సేవ చేసిన సేవకులు, ఆయనకి విరోధంగా ఉన్న విశ్వాసులు, ఆయనకి విరోధంగా ఉన్న క్రైస్తవులు, ఆయనకి విరోధంగా ఉన్న అన్యజనులు కనుక నిజమైన దేవుని సేవకు యేసు ప్రభువు వారి జీవితం వారికి కనిపిస్తుంది. ఆ సేవకులుగాను, ఆ పరిశుద్ధులుగాను చూసినప్పుడు వీరు నిజమైన సేవకులు, వీరు నిజమైన విశ్వాసులు, వీరు నిజమైన దేవుని పిల్లలని వారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారే కానీ చెడు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండరు. కనుక మన కొరకే మరణించి సమాధి చేపి తిరిగి లేచిన ప్రభువుని ఆయన మరణ పునరుద్ధానములో మనం పాలివారమై ఉండి ఒకరి భారము ఒకరు భరించచ్చు, ఒకరికి ఒకరు మేలు చేసేవారు దేవుని సంబంధాలు, కీడు చేసిన వారు దుష్టుని సంబంధాలు. కనుక దుష్టుడైన అపవాది సంబంధాలుగా నరకాని పోయేవారం కాకుండా మేలు చేసే దేవుని సంబంధాలుగా ఉండి నిత్యరాజ్యమైన మోక్షములో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానముతో ఈ మాటలు వారికి అర్థము కాదు, నీ జ్ఞానముతో నింపి ఈ వర్తమానాన్ని వారు అర్థము చేసుకొని నీ వాక్యానికి లోబడి నీవే ఆయన మాదిరికరమైన జీవితాన్ని, నీవే ఒకరికి ఎవరికి భారము లేకుండా దేవా ఆయన మేలు చేసేవాడుగా, అయా పాప క్షమాపణ కలిగి చేసేవాడుగా ఉన్నావని, సృష్టికర్తను దేవుడు నీ ఒక్కడు అని ఎరిగినట్లుగా నరకము విడిపించబడి నిత్యరాజ్యమైన మోక్షములో పరలోకములో ప్రవేశకులుగా నీ ప్రజలను సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, తన్ను ప్రేమించు వారికి కూడి ఉన్న యెహోవా అనే యూట్యూబ్ పరిచయం ప్రతి బిడ్డను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నాది గమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నాది గమించేను. రైతులా